హర్షించెను నా హృదయ సీమా. గట్టి గొడ్డలు చెప్పడం చత్తమా కైతట్టుగా. ఆమేన్. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. Thank you, Lord. Thank you, Jesus. నీ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయే. నా కనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాల్గొనుటయేనా దర్శనమాయే. నా కనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరిల్చును, ఏమని వివరిల్చును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్చును, ఏమని వివరిల్చును. నేనెందుకని నేనెందుకని నీ సొత్తుగా
కడుగబడినందున యేసయ్యా నీ రక్తము యేసయ్యా నీ రక్తము అమూల్యమైన రక్తము నిరపరాధి రక్తము యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున యేసయ్యా నీ రక్తము హల్లెలూయా అమూల్యమైన రక్తము నిరపరాధి రక్తము కళంకము లేని రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నేనెందుకని ఆమేన్ ఆమేన్ glory praise the Lord స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిద్దాం glory స్తోత్రం hey 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 యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా Rejoice unto the Lord. Amen, amen. Karakatia la shada baba maya యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున యేసయ్యా హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా
Jesus of Nazareth. శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే నీ శ్రమలలో పాలందుటయే దర్శనమాయనే నా కనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని నేనెందుకని We worship, we honor, we magnify thy holy, holy name, O Lord. నీలో నేనుండుటే నాలో నీవుండుటే అపియానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును సంతోషమాయింది ప్రభువునందు ఆనందించుడి ప్రణాళికలో అక్షించెను నా హృదయ సీమ అనాది ప్రణాళికలో అక్షించెను నా హృదయ సీమ ప్రణాళికలో నీ అనాది ప్రణాళికలో అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా హర్షించెను
హృదయ సీమా హర్షించను నా హృదయ సీమా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా. హర్షించను నా హృదయ సీమా. హర్షించను నా హృదయ సీమా. హర్షించను నా హృదయ సీమా. హృదయ హర్షించెను నా హృదయ సీమా. థ్యాంక్ యూ మాస్టర్. నీ అనాది ప్రణాళికలో నీ అనాది ప్రణాళికలో నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో నీ అనాది ప్రణాళికలో యేసయ్యా యేసయ్యా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున రక్తం యేసు రక్తం రక్తం యేసు రక్తం రక్తం యేసు రక్తం రక్తం యేసు రక్తం నే సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తం
నీ రక్తము చే కడుగబడినందునా ఇది నీ అనాది ప్రణాళిక నా యేసయ్యా ఇది నీ అనాది ప్రణాళిక హర్షించెను నా హృదయ సీమా హర్షించెను నా హృదయ సీమా. Oh Jesus, Jesus of Nazareth, we worship, we honor, we magnify thy holy name, O Lord. Yes, Almighty, mighty Lord of Jesus, how wonderful you are. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. నీ నామస్మరణలో మాకున్న ఆనందం ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. నీ సర్వశక్తిని నీ ప్రజల మధ్యలో కుమ్మరిస్తున్నందుకై స్తోత్రం. సర్వవల్లమయ్య ఉమ్మడి జనங்கள் నడువిలే ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చు అగ్ని, ஆவியையும் சரீரத்தையும் ஆத்துமாவையும் பற்றி எரிய செய்கிற உம்முடைய அக்கினி, పరలోకపు అగ్ని, பரலோகத்தின் அக்கினி, పరిశుద్ధపరచే అగ్ని, பரிசுத்தமாக்கும் அக்கினி, పరిశుద్ధపరచే అగ్ని, பரிசுத்தமாக்கும் அக்கினி. ఓ కారాకా చలే బాబా క్రమాత్యానా శైల బాబా ఆరాధనా కల బాబా కల బాబా రికల బాబా నిషేమి. I return the power of darkness. அந்தகார வல்லமைகள் இயேசுவின் நாமத்திலே கடிந்து In கொள்ளப்படுகிறது. the name of Jesus of Nazareth. இயேசுவின் நாமத்திலே. Thank you, Jesus. நன்றி இயேசுவே. నీ సన్నిధికి వచ్చిన ప్రజలను నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. உம் சமூகத்தில் வந்த ஜனங்களை உம்முடைய கரத்திலே ஒப்புக் கொடுக்கிறோம். కనికరించండి ప్రభు. இரக்கமா இறங்கும் ஆண்டவரே. ప్రతి జీవిత సమస్యను విడుదల కలుగు చేయండి. ஒவ்வொரு ஜீவிய பிரச்சனையில விடுதலை ఏ உண்டாகட்டும். ఒక్కరూ వ్యర్థులైపోకుండా సహాయం చేయండి. ஒருவராகிலும் வெறுமையாய் திரும்பி போக வேண்டாம். పరిశుద్ధాత్మని మండించండి. பரிசுத்தாவின் அக்கினியை எரிய செய்யும். నిన్ను ధ్యానించుచుండగా నా గుండెలు మండుచున్నట్టు ఉండెను. ஓம் நீர் பேசும் பொழுது எங்கள் இருதயங்கள் கொழுந்து விட்டு எரிந்தது போல, మండుచున్నట్టు ఉండెను. எரிந்தது போல் இருந்தது. అనాది సంకల్పాన్ని ఆలోచించినట్లు, அனாதி தீர்மானத்தை யோசிக்கும்படி, అనాది ప్రణాళికను అర్థం చేసుకునేటట్లు அனாதி திட்டங்களை புரிந்து கொள்ளும்படி మేము నిశ్శబ్దుగా మార్చబడి நாங்கள் உம்முடையவர்களாய் மாற்றப்பட మీ வேண்டும். రక్తమే మమ్మల్ని మీ సొత్తుగా మార్చింది. உம்முடைய ரத்தமே எங்களை உம்முடைய சம்பத்தாய் மாற்றினது. మీ సొత్తుని కాపాడుకునే బాధ్యత మీది. உம்முடைய சம்பத்தை பாதுகாப்பது உம்முடைய கடமை. కనుక నీ ప్రజల్ని కాచి కాపాడు.
ஆகையால் உம்முடைய ஜனங்களை பாதுகாத்தருளும் ஆண்டவரே. నీ ప్రజలతో మాట్లాడటకు నీవు ఆశించినందుకు స్తోత్రం. உம்முடைய ஜனங்களோடு பேச நீர் விருப்பம் கொண்டதற்காக நன்றி. 2 రోజులు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. கடந்த 2 நாட்கள் பேசினீரே நன்றி. అనేక హృదయాలు కదిలించబడుతున్నందుకు అనేక இருதயங்களை அசைத்தீரே நன்றி. ఈ చివరి దినాన இது கடைசி நாள் ஆண்டவரே. నీ సన్నిధిని నిండుగా మాతో నింపినందుకు స్తోత్రం. நிறைவான உம்முடைய சமூகத்தினால் நிரப்பினதற்காக நன்றி. కృపా బాహుళ్యం చేత భద్రపరచు. கிருபை இரக்கத்தினால் எங்களை காத்துக்கொள்ளும். యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. இயேசுவின் நாமத்திலே கேட்கிறோம் பிதாவே. ఆమేన్ ஆமென் ఆమేన్ ஆமென் ఆమేన్ ஆமென். కొన్ని క్షణాలు అలాగే మౌనంగా ఉండండి. சில நிமிடங்கள் அப்படியே மௌனமாய் இருப்போம். ఆయన చల్లని మెల్లని స్వరాన్ని విందాం. அவருடைய மெல்லிய சத்தத்தை நம்முடைய செவிகளிலே துணிக்க போகிறது. ఆమేన్ ஆமென். అందరూ కళ్ళు తెరవండి. எல்லாரும் கண்களை திறவுங்கள். చెప్పబడే మాటలు నిదానించి వినండి. சொல்லப்படுகிற வார்த்தைகளை நிதானித்து கேளுங்கள். విన్న తర్వాత మీ జీవితాల్లో ఒక నిర్ణయానికి తీసుకొని రండి. கேட்ட பின்பு உங்களுடைய வாழ்க்கையில ஒரு தீர்மானத்தை எடுங்கள். ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చుటకు ఆయన కోరుకుంటున్నాడు. அவர் கொடுக்கிற வார்த்தையை உங்கள் வாழ்க்கையிலே நிறைவேற்றும்படி அவர் விரும்புகிறார். ఆయన పేరు యేసు. அவருடைய பெயர் இயேசு. ఆయన పేరు యేసు. அவருடைய பெயர் இயேசு. మత్తయి సువార్తలో నుండి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి మీకు కొన్ని వాక్యాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. மத்தேயுக்கு எழுதின நற்செய்தி நூல் 8ஆம் அதிகாரத்திலிருந்து உங்களோடு சில வார்த்தைகளை பேசும்படி நான் விரும்புகிறேன். ఈ మత్తయి సువార్తలో నేను చెప్పబోయే ఆ విషయం ఏమిటంటే ఒక మిలిటరీ ఆఫీసర్ని గురించి. இந்த மத்தேயு சுவிசேஷகத்தில் நான் உங்களோடு சொல்ல போகிற சம்பவம் என்னவென்றால் ஒரு இராணுவ அதிகாரியை குறித்து. ఆయన ఒక శతాధిపతి. அவர் ஒரு 100க்கு அதிபதி. ఈ కపెర్నహూమ్ అనే ఈ పట్టణంలో జరిగిన ఒక సంభవం. கப்பெர்நகூம் என்கிற இடத்திலே நடந்ததான ஒரு சம்பவம். ఈ కపెర్నహూమ్ అనేది గలిలయ సముద్ర తీరాన ఉంటున్నది. இந்த கப்பெர்நகூம் கலிலியா கடற்கரை ஓரத்திலே இருக்கிறது. ఎందుకు అక్కడ ఉందంటే అక్కడ మంచి నీటి వసతి కలగదు. ஏன் அங்கு இருக்கிறது என்றால் அங்கு நல்ல குடித்தண்ணீர் வசதி இருக்கிறது. ఈ మిలిటరీ బెటాలియన్ అంతా ఇంచుమించుగా ఆ కపెర్నహూమ్ లోనే ఉంటుంది. రోమా ప్రభువుల యొక్క బెటాలియన్. ரோமா அரசாங்கத்தின் இராணுவ தளத்தின் பட்டாளம் அந்த நாட்களிலே நல்ல தண்ணீர் குடி வசதி உள்ள அந்த இடத்திலே கப்பர்நகூமிலே இருந்தது. ఆ ప్రాంతానికి నేను చాలా సార్లు వెళ్ళాను. அந்த இடத்திற்கு நான் பலமுறை சென்றிருக்கிறேன். అయినందువల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నాకు బాగా తెలుసు. ஆகையால் அங்கே இருக்கக்கூடியதான நல்ல விசேஷங்களை நன்கு நான் அறிந்திருக்கிறேன். ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఇంచుమించుగా ఓ 10 రోజులు అక్కడే ఉండి అనేక విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటాను. அந்த இடத்திற்கு நான் செல்லும் பொழுதெல்லாம் 10 நாட்கள் அங்கேயே தங்கி
பல விஷயங்களை நான் கற்றறிவேன். యేసు ప్రభు కాలినడకన నడుస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతున్న రోజుల్లో ఓ రోజున కపెర్నహూము వచ్చాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து கால்நடையாய் சுற்றி திரிந்து பல இடங்களுக்கு போகும் வேளையிலே ஒரு நாள் இந்த கப்பர்நகூமிற்கு வந்தார். యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నాడని తెలిసి ఓ మిలిటరీ ఆఫీసర్ ఆయన కలవాలని వచ్చాడు. இயேசு கப்பர்நகூமில் இருக்கிறார் என்று கேள்விப்பட்டு ஒரு ராணுவ அதிகாரி அவரை சந்திக்கும்படி வந்தார். వచ్చిన వెంటనే ఓ మాట అన్నాడు, ప్రభువా మా ఇంట్లో మా పనివాడు పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నాడు అని చెప్పాడు. வந்தவுடனே அவர் ஒரு வார்த்தை சொன்னார், ஆண்டவரே என் வீட்டுக்குள்ளே என் வேலைக்காரன் அவன் சுகமில்லாதபடி அவன் அவதிப்படுகிறான் என்று சொன்னார். திமிர்வாதத்திலே அவன் படுத்துக்கொண்டே இருக்கிறான். என் வீட்டு வேலைக்காரன் திமிர்வாதத்திலே படுக்கையிலே கிடக்கிறான். యేసు ప్రభుతో ఆ మాట చెప్తూ ఉండగానే இயேசுவின் அந்த வார்த்தை சொல்லும் பொழுது వెంటనే ప్రభు ఏమన్నాడు, உடனே ஆண்டவர் என்ன சொன்னார், ఐ విల్ కమ్, நான் வருவேன், హీల్ హిమ్, నేను சுகமாக்குவேன், వస్తాను, వాడిని బాగు చేస్తాను. நான் வருவேன், சுகமாக்குவேன். అయితే మిలిటరీ ఆఫీసర్ ఏమన్నాడంటే, అయ్యా మా ఇంటికి మీరు పొరపాటు కూడా రావద్దండి బాబు, నీకు దండం పెడతాను అన్నాడు. அந்த ராணுவ அதிகாரி என்ன சொன்னார், ஆண்டவரே தவறுதலாக கூட என் வீட்டிற்கு நான் வர வேண்டாம் என்று சொன்னார். ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, இப்பொழுது நான் உங்களை கேட்கிறேன், రేపటి రోజున మీ ఇంట్లోకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం చెప్పండి. நாளை தினத்திலே நான் உங்கள் வீடுகளுக்கு வந்து ஜெபிக்க ஆசைப்படுகிறேன். எத்தனை பேர் விரும்புகிறீர்கள்? మీరందరూ చేతులు ఎత్తారు కనుక రేపు పొరపాటును కూడా నేను రాను. நீங்கள் எல்லாரும் கரம் உயர்த்தினபடினால் நிச்சயமாக நாளைக்கு நான் வரமாட்டேன். ఎవరో ఒకరిద్దరు ఎత్తుతారేమో వెళ్దాం అనుకున్నాను. யாரோ ஒருவர் இரண்டு பேர் கை தூக்கினால் போகலாம் என்று நினைத்தேன். మీరందరూ ఎత్తారు కనుక అది కుదిరే పని కాదు. எல்லாரும் எடுத்தபடியால் இது முடியாத காரியம். నేను వస్తానంటే మీరందరూ ఇష్టపడుతున్నారు. நான் வருவேன் என்றால் நீங்கள் எல்லோரும் விரும்புகிறீர்கள். యేసు ప్రభు వస్తానంటే ఆ మిలిటరీ ఆఫీసర్ వద్దంటున్నాడు. இயேசு வருவேன் என்று சொன்னால் அந்த ராணுவ அதிகாரி வேண்டாம் என்கிறான். యేసు ప్రభు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. இயேசு ஆச்சரியமாக பார்க்கிறார். అందరూ నన్ను పిలుస్తారు కదా, ఇతను ఎందుకు రావద్దంటాడు? எல்லாரும் என்னை விரும்புகிறார்களே, இவன் ஏன் வேண்டாம் என்கிறான். ఇతను పిలవకపోయినా నేను వచ్చి వాడిని బాగు చేస్తానని అన్నాను కదా. இவன் அழைக்காவிட்டாலும் நான் வந்து சுகமாக்குவேன் என்று சொன்னேன் அல்லவா. రావద్దంటున్నాడు, வர வேண்டாம் என்கிறான். నా ప్రియమైన సహోదరులారా, எனக்கு అన్பான అతను సహోదరులే, ఒకటి మాత్రం కోరుకున్నాడు. அவன் ஒன்றை மட்டும் கேட்டுக்கொண்டான். నీ మాట మాత్రము సెలవివ్వు, உம்முடைய வார்த்தை மட்டும் சொன்னால் போதும். నీ మాట వెళ్ళి వాడిని బాగు చేసి మరలా నీ దగ్గరికి నీ మాట వస్తుంది. உம்முடைய வார்த்தை புறப்பட்டு சென்று அவனை சுகமாக்கி திரும்ப அது புறப்பட்டு வரும். నా చేతి కింద 100 మంది ఉన్నారు. என்னுடைய கரத்தின் கீழே அநேகர் இருக்கிறார்கள். ఏయ్ లెఫ్ట్ రైట్ కొట్టండి రా బాబు అంటే వాళ్ళు కొడతారు. ஏய் லெஃப்ட் ரைட் அடி என்றால் அவன் அடிப்பான். ఏయ్ కింద బోర్ల పడండి అంటే పడతారు. கீழே குப்புற விழு என்று சொன்னால் அவன் விழுந்து கிடப்பான். గింజలు పెట్టండి అంటే పెడతారు. நீ குனிந்து நீ தண்டால் எடு என்று சொன்னால் அவன் அப்படி செய்வான். ఎండలో పరిగెత్తాలంటే పరిగెత్తుతారు. அந்த வெயிலில நட என்று சொன்னால் அவன் நடப்பான். నా మాటకే ఇంత బలం ఇంత శక్తి ఉంటే వాట్ అబౌట్ యు? என்னுடைய வார்த்தைக்கு எவ்வளவு வல்லமை இருக்குமானால் உம்முடைய வார்த்தைக்கு எப்படிப்பட்டது? నీ మాటకి ఎంత శక్తి ఉందయ్యా? உம்முடைய வார்த்தைக்கு எவ்வளவு வல்லமை உண்டு? నా ఇంటికి మీరు రావటం ఏంటి బాబు? என்னுடைய வீட்டிற்கு நீர் வருவது என்ன? ఐ యామ్ నాట్ వర్ది లార్డ్, நான் எம்மாத்திரம், నేను అర్హుణ్ణి కాను, நான் தகுதி இல்லாதவன். మాట మాత్రమే పంపించు. உம்முடைய வார்த்தை மட்டும் செல்லட்டும். యేసుక్రీస్తు ఆ మాట విని இயேசு அந்த வார்த்தைகளை கேட்டு ஆச்சரியப்பட்டு అతన్ని మెచ్చుకున్నాడు, அவனை பாராட்டினார், అతన్ని అభినందించాడు, அவரை பாராட்டினார். ఇంత విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదే. இப்படிப்பட்ட விசுவாசத்தை இஸ்ரவேலருக்குள்ளும் நான் காணவில்லை. ఇతను ఇటలీ దేశస్థుడై ఉండి, இவன் இத்தாலி தேசத்தை சேர்ந்தவனாய், మిలిటరీ వాడై ఉండి, ராணுவ அதிகாரியாய் இருந்தும் ఇంత విశ్వాసం గలవాడిని నేను చూడలేదే. இப்படிப்பட்ட விசுவாசம் உடையவனாய் நான் கண்டதில்லை. వెంటనే అతను కోరుకున్నట్లే, ఏయ్ పక్షవాతం జబ్బులో ఉన్నాడు, బాగుపడిపోరా. உடனே அவன் கேட்டுக்கொண்டதுபடியே திமிர்வாதத்தில் இருக்கிறவனே சுகமாகு என்று சொன்னான். ఈ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
இந்த அதிகாரி வீட்டிற்கு சென்றான். అక్కడ వాడు బాగుపడిపోయి ఉన్నాడు. அங்கு அவன் సుఖமாగి ఆ గడియలోనే ఈయన ఎప్పుడైతే ఆ నోటి మాట చెప్పాడో ఆ గడియలోనే వాడు బాగైపోయాడు. இவர் எப்பொழுது அந்த வார்த்தையை சொன்னார் அந்த நேரத்திலே சுகமானான். ప్రియమైన సహోదరులారా, எனக்கு అన్பான సహోదరர்களே, ఆయన నోటి మాట ద్వారా అద్భుతమైన స్వస్థత, அவருடைய வாயின் வார்த்தையினாலே அற்புத சுகம். ఆయన నోటితో ఆయన నోట్లో ఉన్న ఉమ్మి చేత ఒకటి కళ్ళనికి రాస్తే కళ్ళు బాగుపడిపోయాయి. அவருடைய வாயின் உமிழ் நீரினால் குருடனுடைய கண்களை தொட்ட பொழுது திறந்தது. ఆయన వస్త్రపు చెంగుని ఇలా ముట్టి వదిలేస్తే ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం బాగుపడిపోయింది. அவருடைய வஸ்திரத்தின் தொங்கலை தொட்ட நொடியிலே 12 ஆண்டுகளை உதிரி போக்கூடியவள் சுகமாக்கப்பட்டாள். యేసయ్య చూపులో స్వస్థత, இயேசுவினுடைய பார்வையிலே சுகம், యేసయ్య మాటలో స్వస్థత, இயேசுவின் வார்த்தையிலே சுகம், యేసయ్య నోటి ఉమ్మిలో స్వస్థత, இயேசுவின் வாயின் உமிழ் நீரிலே சுகம், యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత, இயேசுவின் வஸ்திர தொங்கலிலே சுகம், యేసయ్య గాయాలలో స్వస్థత, இயேசுவின் தழும்புகளிலே சுகம். ఇంచుమించు 7 మైళ్ళ దూరం ఈ కపెర్నహూమ్ సిటీకి ఆ మిలిటరీ బెటాలియన్ ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ కి 7 కిలోమీటర్ల దూరం ఉంది. சராசரி 7 கிலோமீட்டர் தொலைவிலே இந்த கப்பர்நகூம் இருக்கும் ராணுவ அதிகாரி வீட்டிற்கும் தொலை தூரம் இருந்தது. నేను అక్కడికి వెళ్ళి చూశాను కనుక ఇంత వివరంగా మీకు చెప్తున్నాను. நான் அங்கு போய் கண்டதினால் இதை தெளிவாக உங்களுக்கு சொல்லுகிறேன். ఈయన వార్త 7 కిలోమీటర్లు వెళ్ళి వాడిని బాగు చేసి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. இவருடைய வார்த்தை 7 கிலோமீட்டர் சென்றவனை சுகமாக்கி திரும்பி இவரிடம் வந்தது. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా యేసు రాజా 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 రాజా, హే రాజా రాజా యేసు రాజా 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 యేసు రాజా 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 రాజా. வண்ணாந்திர பாதையிலே என் பாதுகாப்பு நீரே, என் ஜீவ ஊற்று நீரே. வண்ணாந்திர பாதையிலே என் பாதுகாப்பு நீரே, என் ஜீவ ஊற்று நீரே. எல்லாத்மநேசரே உம்மார்பில் சாய்வேனே, எல்லாத்மநேசரே உம்மார்பில் சாய்வேனே. என் యేసు రాజా 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 రాజా, హై రాజా రాజా ఎన్ యేసు రాజా రాజా, హై హై రాజా రాజా ఎన్ యేసు రాజా 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 రాజా. நீர் கழுதையானே கல்வாரின் பேரதாலே, நீர் என்னை மீட்டதாலே, கழுதையானே கல்வாரின் தியாகத்தாலே, என் நீரை மீட்டதாலே, எல்லாத்மநேசரே உம்மார்பில் சாய்வேனே, எல்லாத்மநேசரே
వనాందిన పాదయిలే కాదుగా పునీరే జీవమూటు నీరే వనాందిన పాదయిలే కాదుగా పునీరే జీవమూటు నీరే राजा राजा येशु राजा राजा येशु राजा राजा येशु राजा 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 अरण्य यात्रलोना నాదాగు చోటు నీవే ఏ జీవమూటు నీవే అరణ్యయాత్రలో నాదాగు చోటు నీవే నా జీవమూట నీవే అధికాంక్షణీయుడా ఆనుకొనెదని మీరా అధికాంక్షణీయుడా ఆనుకొనెదని మీరా నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 రాజా